would like to turn to Hebrews in chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Verse that I have believed in very strongly and which all of us need to think about, Hebrews chapter 3, because it speaks about how we can avoid being hardened. ఈ వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. మనందరం కూడా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన హృదయములు కఠినపరచుకోకుండా ఏ విధంగా ఉండాలో ఇక్కడ చెప్పబడింది. Hebrews 3 and verse 13. Encourage one another day after day. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ప్రోత్సహించుకొనుడి. As long as it is still called today, so that none of you will be hardened by the deceitfulness of sin. నేడు అనబడు సమయం ఉండగానే, ఎందుకంటే పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు. It says that if I can receive encouragement from others, ఇతరుల దగ్గర నుండి నేను ప్రోత్సాహాన్ని పొందుతూ ఉన్నట్లయితే that will protect me from being hardened. నా హృదయము కఠినపరచబడకుండా నేను కాపాడబడతాను. And there's a tremendous temptation in the world to be hardened. ఈ లోకంలో చూసినట్లయితే మన హృదయాలు కఠినపరచబడే శోధనలు అనేకమైనవి ఉన్నాయి. It's because some things can happen to us that can make us bitter or unforgiving. ఎందుకంటే మనకు జరిగిన పరిస్థితులను బట్టి మనము చేదైన హృదయాన్ని కలిగి ఉండొచ్చు, ఇతరులను క్షమించకుండా ఉండొచ్చు. Or some circumstances that bring doubt and fear into our minds, and all those things can harden us. లేక కొన్ని పరిస్థితుల ద్వారా మనకు సందేహాలు కలుగుతుంటాయి, లేక భయాన్ని కలుగజేస్తాయి. వీటన్నిటి ద్వారా మనం కఠినపరచబడే ప్రమాదం ఉంటుంది. And the way to overcome is by allowing ourselves to be encouraged by some other brother. వీటిని జయించాలి అంటే ఇతర సహోదరులు మనల్ని ప్రోత్సహించేటట్లు మనం అనుమతించాలి, Or sister. లేక సహోదరులు. In other words, if I'm open to hear what others are saying, whether it's in a meeting like this or in personal conversation or in an email or anything. ఇంకో మాటలో చెప్పాలంటే ఇతరులు చెప్పేదానికి మన హృదయము తెరచి ఉన్నట్లయితే ఇలాంటి మీటింగుల్లో కానీ, లేక వ్యక్తిగత సంభాషణలో కానీ, లేక ఈమెయిల్స్ ద్వారా కానీ, And not to think that I've come to the place where I'm beyond falling or beyond the need of encouragement. ఇంకా నేను పడిపోయే అవకాశం లేదు, ఆ స్థాయికి నేను చేరుకున్నాను, నాకు ఇంకా ప్రోత్సాహం అవసరం లేదు అనే స్థాయికి ఎవరూ చేరుకోలేదు. If we are humble, we will always admit that we need encouragement. ఒకవేళ మనం దీనులుగా ఉన్నట్లయితే మనకు ప్రోత్సాహం అవసరము అని మనం ఎప్పుడు గుర్తిస్తుంటాం. Not because we are discouraged, but because encouraged to go higher than we are right now. అంటే మనం ఏదో నిరుత్సాహంలో ఉన్నామని కాదు, కానీ మనం ఇప్పుడున్న స్థానం నుండి ఇంకా ఉన్నత స్థానానికి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ప్రోత్సహించబడటం. In the Old Testament, we read about many stories about battles. పాత నిబంధనలో యుద్ధాల గురించి మనం అనేక కథలు వింటూ ఉంటాం. And those are all pictures of the battle we have with Satan. ఇవన్నీ కూడా సాతానుతోనూ మన శరీరంతోనూ మనం చేసే యుద్ధాలకు సాదృశ్యంగా ఉన్నాయి. And our flesh. And I was reading one of them the last couple of days, which I saw something good in it that encouraged me. కొన్ని రోజుల నుండి అందులో ఒక దాన్ని నేను చూస్తూ ఉన్నాను. అందులో మేలు నేను చూశాను, నన్ను ఎంతగానో అది ప్రోత్సహించింది. That's in 1 Samuel in chapter 30. అదేంటంటే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. Even though we live in the new covenant, yet God has given us a Bible of which 3/4 of which is Old Testament. మనం కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నప్పటికీ దేవుడిచ్చిన బైబిల్ గ్రంథంలో 3/4 పాత నిబంధన గ్రంథాలే ఉన్నాయి. And all those stories inspired by the Holy Spirit must have some purpose in God writing it and giving it to us. ఇవన్నీ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడ్డాయి. కాబట్టి అవి మన ఆశీర్వాదం కోసం, మేలు కోసమే రాయబడ్డాయి.
Otherwise, he'd have just given us the New Testament. లేనట్లయితే ఆయన కేవలం మనకి క్రొత్త నిబంధన గ్రంథాలు ఇచ్చుండేవాళ్ళు. The truths that we believe that have changed our lives are in the New Testament. మన జీవితాలు మార్చిన సత్యాలు అన్ని కూడా క్రొత్త నిబంధనలో ఉంటాయి. But yet I found sometimes in the Old Testament pictures of what we experience in the New Testament that really encourage us. And here's one of them. అయినా కానీ నేను పాత నిబంధనలో కొన్నిసార్లు ఏం చూస్తానంటే క్రొత్త నిబంధనలో ఏవైతే మనం అనుభవించామో వాటికి ఛాయ సాదృశ్యం అనేది పాత నిబంధనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. And this is a story of David, who one of his many battles. It's interesting how these great men in the Old Testament, think of Joseph or Moses. ఇది దావీదు గురించిన కథ. ఆయన అనేక యుద్ధాలు చేశాడు. అందులో ఒక యుద్ధం గురించి ఇక్కడ రాయబడింది. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యోసేపు గురించి కానీ మోషే గురించి కానీ Or David or Daniel, all these people. దావీదు కానీ దానియేలు కానీ వీళ్ళందరూ Every one of them, God had to take them through some very difficult circumstances వీళ్ళలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల ద్వారా వాళ్ళని తీసుకువెళ్ళాడు. in order to make them the men that they became. వారంత గొప్ప దైవజనులుగా వాళ్ళు మారటానికి అటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు వారిని తీసుకెళ్లాల్సి వచ్చింది. When God wanted Joseph, for example, to be the second ruler in Egypt, ఉదాహరణకి యోసేపుని మనం చూసినట్లయితే ఐగుప్తులో రెండవ అధిపతిగా ఉన్నాడు. his training for that was not in some college or anything like that. It was through being falsely accused of adultery and being locked up in a jail for. కానీ దానికోసం యోసేపు తర్ఫీదు పొందింది ఒక కాలేజీలోనో మరెక్కడో కాదు. కానీ ఆయన మీద తప్పుగా నేరారోపణ చేయబడింది వ్యభిచారం గురించి. తర్వాత ఆయన చెరసాల్లో వేశారు 10 or 12 years 10-12 సంవత్సరాలు with no hope of escape. అసలు అందులో నుండి బయటపడే అవకాశం ఆయన కనపడలేదు. And then he is trained. ఆ విధంగా ఆయన తర్ఫీదు పొందాడు. Now that's not the way we would normally train someone who's got to be a ruler. ఒక అధిపతి కోసం మనం అటువంటి తర్ఫీదు ఎవరికి ఇవ్వము. I mean, today's kings and rulers are not trained that way by their parents. ఈనాటి రాజులు కానీ లేకపోతే అధిపతులు కానీ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఎలాంటి తర్ఫీదు నేను పొందలేదు. But God is such a loving father that he allows his children to go through some very, very tough situations. కానీ దేవుడు ఎంతో ప్రేమగల తండ్రి కాబట్టి తన పిల్లలు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్ళేటట్లు ఆయన అనుమతిస్తాడు. To prepare them for the ministry he has for them. వారి గురించి ఆయన ఏదైతే పరిచర్య కలిగి ఉన్నాడో దానికోసం సిద్ధం చేయటానికి. So in our younger days itself, it's good to recognize that. కాబట్టి మనం యవనస్తులంగా ఉన్నప్పుడే దాన్ని గుర్తించడం అనేది ఎంతో మంచిది. And so if any of you are going through some tough situation, remember that it is with a purpose. These Old Testament examples can encourage you. కాబట్టి మీలో ఎవరైనా క్లిష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్తున్నట్లయితే దానికి ఒక ఉద్దేశం ఉందని మీరు గుర్తించండి. ఈ పాత నిబంధనలో ఉన్న మాదిరి ఉదాహరణలు అనేవి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాయి. It's the same with Moses. మోషే విషయంలో కూడా అంతే జరిగింది. Moses also, as we have often said, I don't know what all he went through in those 40 years in the wilderness. మోషే ఆ 40 సంవత్సరాల అరణ్యంలో ఇంకా వేట్ గుండా వెళ్ళాడు మనకు తెలియదు. Having to live with his father-in-law and look after sheep all the time. And తన మామగారితో ఆయన కలిసి ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఆ గొర్రెల్ని కాస్తూ ఉండాలి. it must have been a very humiliating, breaking process. తను తాను తగ్గించుకోవాల్సిన మరియు విరగొట్టబడవలసిన ఆ మార్గంలో ఆయన వెళ్ళాడు. And if he had rebelled in that time and questioned God, he'd never have become the man he became. ఒకవేళ ఆ సమయంలో ఆయన తిరుగుబాటు చేసి దేవుణ్ణి ప్రశ్నించి ఉన్నట్లయితే అంత గొప్ప దైవజనుడిగా ఆయన అయ్యేవాడు కాదు. The same with David. He was anointed by Samuel దావీదు కూడా అంతే. సమూయేలు చేత ఆయన అభిషేకించబడ్డాడు to be the king, and you would think that he goes straight away to the throne. సమూయేలు చేత రాజుగా ఉండటానికి ఆయన అభిషేకం పొందాడు. నేరుగా సింహాసనం మీదకి వెళ్ళొచ్చని ఆయన అనుకోవచ్చు. Especially after he goes almost the next week and kills Goliath. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఆ తర్వాత వారమే ఆయన వెళ్ళి గొలియాతును చంపాడు. What more? And yet God had, I think, a period of 10 to 13 years after he killed Goliath and was anointed before he actually became king. దావీదు సౌలు చేత రాజుగా ఉండటానికి అభిషేకించబడిన తర్వాత గొలియాతుని చంపిన తర్వాత కూడా ఆయన
నిజముగా రాజు అవ్వటానికి 13 సంవత్సరాల సమయం పట్టింది. There's a lot of emphasis in the world on being filled with the Holy Spirit. Very important. మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేది ఎంతగానో నొక్కి చెప్పబడుతుంది. అవును, అది ప్రాముఖ్యమైనదే. I don't believe that I could live the life or have the ministry I have if I did not experience being filled with the Holy Spirit. ఒకవేళ నేను పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం కానీ చేస్తున్న పరిచర్య కానీ ఈ విధంగా నేను చేసి ఉండేవాడిని కాదు. I would encourage every one of you to be absolutely sure of being filled with the Holy Spirit. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదో నిశ్చయించుకోండి. Don't just take it for granted. ఏదో సామాన్యంగా దానికి అదే జరుగుతుంది అనుకోవద్దు. Just like you were sure of your salvation, seek to be filled with the Holy Spirit every single day. మీ రక్షణ నిశ్చయితను మీరు ఏ విధంగా అయితే కలిగి ఉన్నారో ప్రతిరోజు కూడా మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేది కూడా అంతే నిశ్చయంగా చూసుకోండి. And ask God to give you an assurance. అటువంటి నిశ్చయితను ఇవ్వమని దేవుణ్ణి అడగండి. But even with that, think of David was anointed with the Holy Spirit, but he still needed to go through the grind of trial, misunderstanding and అయినా కానీ మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డా కూడా దావీదును కూడా మనం చూసినట్లయితే ఆయన అభిషేకించబడ్డాడు. అయినా కానీ ఆయన ఎన్నో కష్టమైన పరిస్థితుల ద్వారా వెళ్లాల్సి వచ్చింది. అపార్థం చేసుకోబడ్డాడు, విరగొట్టబడ్డాడు, sometimes almost killed. కొన్నిసార్లు దాదాపుగా ఆయన చంపివేయబడ్డాడు. And it's only then that he came into a ministry. ఆ తర్వాత మాత్రమే ఆయన పరిచర్యలోనికి వచ్చాడు.